ఈరోజు మనం ధనవంతులం అవ్వడం ఎలా దీని గురించి మాట్లాడుకుందాం. ధనవంతులు అవ్వాలంటే ఏదో మనీ దొరికేసో లేదా జాక్ పాట్లు లాటరీ దగ్గర ఇలా కాదు. పొదుపు పొదుపు అంటే డ్వాక్రా రుణాలు మహిళలు తీసుకునే పొదుపు గురించి కాదండి. పొదుపు సేవింగ్స్ అంటారు కదా, దాని గురించి మాట్లాడుకుందాం. ఏ విధంగా పొదుపు అనేది చేసి దాన్ని ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసి ఆర్థికంగా ఎలా డెవలప్ అవ్వాలనేది ఒక సామాన్యులకి, మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ అర్థమయ్యేలా కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందు పొదుపు గురించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఇద్దరు వ్యక్తులు వర్క్ చేస్తున్నారు శాలరీ పర్పస్ మీద. ఒక వ్యక్తికి నెలకి 20,000 రూపాయల శాలరీ, ఇంకొక వ్యక్తికి నెలకి 1,00,000 రూపాయల శాలరీ. 20,000 వ్యక్తి ఖర్చులు తగ్గించుకుంటూ నెలకి 3,000 రూపాయలు మిగిలేలా సేవ్ చేసుకుంటూ తన జీవితం తన ముందుకు తీసుకెళ్తున్నాడు. 1,00,000 రూపాయల వ్యక్తి విలాసవంతంగా జీవిస్తూ లగ్జరీగా తను ఏమనేది మిగిల్చుకోకుండా, సేవ్ చేసుకోకుండా తను తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఇలా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఈ 20,000 రూపాయలు జాబ్ చేసే వ్యక్తి 3,000 రూపాయలు సేవింగ్ చేసుకుంటూ తను ఆర్థికంగా చాలా డెవలప్ అవుతాడు. 1,00,000 రూపాయలు మొత్తం ఖర్చు చేసేసి సేవింగ్స్ అనేది లేని వ్యక్తి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఇక్కడ 20,000 రూపాయల వ్యక్తి సేవ్ చేస్తాడని కాదండి, 1,00,000 రూపాయల వ్యక్తి ప్లాన్గా సేవ్ చేసుకుని కొంత అమౌంట్ సేవ్ చేసుకుంటూ వెళ్తే తను ఇంకా డెవలప్ అవుతాడు. 20,000 వ్యక్తి వృధాగా ఖర్చు చేస్తే జీరోగా ఉంటే అప్పుల్లో ఉంటాడు. ఇక్కడ పాయింట్ ఈజ్ పొదుపు, అంతేగాని 20,000 1,00,000 రూపాయలు అనేది కాదు. ఎంత పొదుపు చేస్తున్నారు, ఎంత సేవ్ చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. చినుకు పడుతూ ఉంటుంది వర్షం అప్పుడు. అలా చినుకు కలిసి కంటిన్యూగా వెళ్ళి ఒక వరద అవుతుంది. అలాగే చిన్న ఇసుక రేణువులన్నీ కలిసి పెద్ద గుట్టలను, పెద్ద దిబ్బలాగా తయారవుతుంది. అంటే ఏమని, మన ప్రతి రూపాయి సేవ్ చేసుకుంటూ వెళ్తే అవి హ్యూజ్ అమౌంట్ అవుతుంది. రూపాయి, 100 రూపాయలు, 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు, కోట్లు, ఇలా దేంట్లో వెళ్తున్నా కానీ రూపాయితోనే స్టార్ట్ అవుతుంది. అలా ఉంటుంది సేవింగ్, పొదుపు అనేది. సేవింగ్ చేయడం ఎలా, కొన్ని టిప్స్ చూద్దాము. కొంచెం కష్టమైనా కానీ మనం ఎంత సంపాదిస్తున్నామో, ఎంత ఖర్చు చేస్తున్నామో అనేది ప్రతిదీ లెక్క రాసినప్పుడు ఏది వృధాగా ఖర్చు అవుతుంది అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ మంత్లో తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్గా చూస్తే కరెంట్ బిల్లు ఈ నెలలో వృధాగా చాలా ఎక్కువగా వచ్చింది. లైట్లు వేసేస్తున్నాం, ఫ్యాన్లు ఆఫ్ చేయడం లేదు, ఏసీలు ఆన్ చేసేస్తున్నాం అనవసరంగా అనుకున్నప్పుడు వాటిని ఆఫ్ చేసుకొని కరెంట్ బిల్లులోనే సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి నెల జరిగే ఎక్స్పెన్సెస్ అనేది మనం రాసుకున్నప్పుడు మనకి అర్థమవుతుంది ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ పెంచుకోవాలి ఖర్చుని అనేది. క్రెడిట్ కార్డు వాడుతూ తగ్గించాలి. క్రెడిట్ కార్డు ఉందని మనకి అవసరం ఉన్నా లేకపోయినా షాపింగ్ చేయడము, అనవసరం లేని వస్తువులు తీసుకోవడం, ఇవి తగ్గించాలి. తర్వాత విలాసవంతమైన వస్తువుల కోసం, లైఫ్ స్టైల్ కోసము లోన్లు చేయడం, అప్పులు చేయడం, ఈఎంఐలు కట్టుకోవడం, ఇవిగా తగ్గించాలి. బెట్టింగ్లు, పేకాట ఇలాంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి. అవసరం లేని ఫంక్షన్స్, అవసరం లేని పార్టీస్కి దూరంగా ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ పాలసీ లాంటివి తీసుకోన్నప్పుడు మనకి ఎమర్జెన్సీగా ఏర్పడే ఇబ్బందులు మనకి కావచ్చు, మన ఫ్యామిలీకి కావచ్చు, అలాంటప్పుడు చాలా తక్కువ ఖర్చుతో మనం బయటపడిపోతాం. ఈ విధంగా మనం ఖర్చులు తగ్గించుకొని సేవింగ్ చేసిన అమౌంట్ని ఏం చేయాలి, తీసుకెళ్ళి బీరోలో పెట్టుకోవడము, బ్యాంకులో పెట్టడం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అది ల్యాండ్ తీసుకోవడం కావచ్చు, గోల్డ్ తీసుకోవడం కావచ్చు, లేదా మ్యూచువల్ ఫండ్ లాంటి దాంట్లో, లేదా గవర్నమెంట్ బాండ్స్లో, గవర్నమెంట్ రెగ్యులేషన్ ఉన్న వాటిలోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంతేగాని చిట్టి చేస్తాను లేదా వడ్డీకి ఇస్తాను, వాళ్ళు మోసం చేస్తారో తెలియదు, మళ్ళీ వెనక్కి వస్తే హ్యాపీ. అందువల్ల నమ్మదగినటువంటి వాటిల్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. గొప్ప వాళ్ళంతా ఏం చేస్తారు, సేవ్ చేసిన అమౌంట్, వచ్చిన ఆదాయాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అదే ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. ఇది కొన్ని సంవత్సరాలకు ఏమవుతుందంటే ఈ సేవింగ్ చేసిన అమౌంట్, ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ మనం కూడా ఊహించలేనంత అన్ని రెట్లు పెరుగుతుంది ఆ అమౌంట్. అందుకోసం సేవ్ చేసిన ప్రతి రూపాయిని ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఇలా అని చెప్పి ఏమి కనీస అవసరాలకు ఖర్చు పెట్టకుండా పిసినారులా ఉండాలనే ఉద్దేశం కాదు. ఈ విధంగా మనం ఖర్చులు తగ్గించుకొని సేవింగ్స్ అనేది చేసుకున్నప్పుడు మన దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ ఉంటుంది, ఇన్సూరెన్స్లు ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ అడిషనల్గా ఉంటుంది. ఇవన్నీ మనకి ఒత్తిడి లేని జీవితాన్ని గడపడానికి దోహదపడతాయి.
మనందరం కూడా వృధా ఖర్చులు తగ్గించుకొని పొదుపు క్రమం తప్పకుండా చేసుకుంటూ ఈ అమౌంట్ అంతా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని అందరం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, ఈ వీడియో కన్నా మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా కొంచెం ఉపయోగపడుతుంది అనిపించినా షేర్ చేయండి. మీ విలువైన సూచనలు, సలహాలు కామెంట్ చేయండి. ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే ఫ్రెండ్స్.